మీరు గమనించారా? రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారని కాదు, నా వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని చూస్తాం. అదే పోను పోను అదే రిలేషన్‌షిప్‌లో భయం ఎంటర్ అయిందనుకోండి, మనం క్యాలిక్యులేషన్స్ మొదలు చేస్తాం. అంటే నా వాల్యూని వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారా? నీ వల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా? ఇలాంటి క్వెషన్స్ అడగడం మొదలవుతుంది. ఇక్కడ రిలేషన్షిప్స్లో ముందు ఉన్న ప్రేమ, పాజిటివిటీ అనేది పోను పోను నెగటివ్గా మారిపోతుంది. చాలామంది మనీని కూడా ఇదే విధంగా చూస్తున్నారు. అంటే మనీ భయంతో క్రియేట్ చేస్తున్నప్పుడు మనీ నిర్ణయం చాలా సేఫ్గా అనిపించవచ్చు, కానీ అదే గొప్ప మార్గాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది. అంటే గౌరవం లేని సంబంధాలు, ఇష్టం లేని ఉద్యోగాలు, ఏదో బతికేద్దాంలే అనే జీవితాలు, ఇవి భరిస్తూ ఉంటారు. అదే మనీని ప్రేమతో క్రియేట్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీ మనీ మైండ్ సెట్ మారాలి అనుకున్నారు అనుకోండి, అక్కడ మీ ఇన్నర్ స్టోరీని మార్చాలి. ఇన్నర్ స్టోరీని మార్చాలి అంటే మీరు మీ రిలేషన్షిప్లో ఎలా మొదట్లో మీరు ఆ ఎనర్జీని తీసుకొచ్చారు, పాజిటివిటీని, ప్రేమని, అదేవిధంగా మనీ వల్ల నాకేం జరుగుతుంది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను మనీని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మనీతో నేను ఎలాంటి అనుబంధాన్ని కలిగించాలి అనుకుంటున్నాను అనే ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సో ఇక్కడ మీరు మీ ఇన్నర్ స్టోరీని మారిస్తే మీ మనీ మైండ్ సెట్ కూడా మారుతుంది. మనీ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ముందు మీ మైండ్ సెట్ని గ్రో చేయండి. మైండ్ సెట్లో ఇలాంటి ఒక ప్రేమ అనే ఇమోషన్ని మనీతో బంధాన్ని ఏర్పరచుకోండి. సో మైండ్ బ్యాలెన్స్ గ్రో అవ్వాలి, అది మీ మొదటి మెట్టు.